వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎన్నో ప్రత్యేకతలను సొంతం చేసుకున్న హైదరాబాద్ సిటీలో కోటికి ఉన్న ప్రత్యేకత అంతా ఇంత కాదు. షాపింగ్ మాల్స్ లో అత్యంతగా ఖరీదుగా దొరికే వస్తువు ఇక్కడ ఫుట్పాత్ పైన అత్యంత చౌకగా దొరుకుతుంది. మరి ఎన్నో స్పెషాలిటీస్ లో బుక్ స్టాల్స్ ఎన్నో ఇయర్స్ గా సంథింగ్ స్పెషల్ గా కనిపిస్తున్నాయి. మరి వెళ్ళి చూద్దాము కోటిలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు బుక్స్ ఉంటాయి, ఏమేమి బుక్స్ ఉంటాయి అనేవి మీకు అన్ని చూపించడానికి ఈ రోజు నేనైతే కోటికి వచ్చేసాను. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సో కోటిలో నేను చెప్పినట్టుగానే అన్ని పుస్తకాలు ఉంటాయని చెప్పాను కదా. ఎల్కేజీ నుంచి చూసుకుంటే ఆధ్యాత్మిక సంబంధించినటువంటి బుక్స్ కూడా దొరుకుతూ ఉంటాయి. మరి మనతో పాటు స్వరాజ్య లక్ష్మి గారు ఉన్నారు. మేడం అడుగుదాము, ఈ బుక్ స్టాల్ ఎప్పటి నుంచి ఉంది, ఇక్కడ ఎలాంటి బుక్స్ దొరుకుతాయి అనేసి. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం ఈ బుక్ స్టాల్ ఎప్పటి నుంచి ఉంది? మరి 1986లో ఇది శంకరదయాళ శర్మ గారు గవర్నర్గా ఉన్నప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఆయన కమిషనర్ జన్నత్ హుసేన్ ఉన్నప్పుడు ఆయన పిలిచి ఇచ్చారు మాకు ట్రస్ట్కి 1986లో. అయితే ఇది 90లో ఇది కన్స్ట్రక్షన్ అయింది. శంకరదయాళ శర్మ గారు ఓపెన్ చేసిన తర్వాత ఇంకా ఇది ఏంటంటే 90 నుంచి టీటీడీకి ఇచ్చాం మేము ఫ్రీబీస్కి. ఇక్కడ ఏమేమి బుక్స్ ఉంటాయి మేడం స్పెషల్? ఇక్కడ మొత్తము తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ బుక్స్, గీతా ప్రెస్, మొత్తం అన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు, ఆశ్రమాల వాళ్ళవి, తర్వాత విగ్రహాలు, అన్ని శాండల్వుడ్ అన్ని మొత్తం ఉంటాయి ఇక్కడ. చూస్తే మేడం మహాభారతం సంబంధించిన బుక్స్ కూడా చూసాను ఇక్కడ నేను. మరి మహాభారతం ఇప్పుడు మహాభారతం అంటే ఎవరు చదువుతున్నారు, దానికోసం ఎవరు వస్తారు మేడం ఆ బుక్స్ కొనుక్కోవడానికి? అందరూ కాలేజీ పిల్లల దగ్గర నుంచి మొత్తం పెద్దవాళ్ళ దాకా. ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు భగవద్గీత ఉన్నది అంటే అది 18 అధ్యాయాలు. అది మహాభారతంలో ఒకటి. మన భారత రాజ్యాంగమే భగవద్గీత. అది చదివితే, భారతం చదివితే మనకి మొత్తం పాలిటిక్స్ కానీ ఏదన్నా కానీ మన భారత రాజ్యాంగం అంతా తెలుస్తుంది. అందులో విదుర్నీతి ఉంటుంది, జానకి నీతి ఉంటుంది. స్టూడెంట్స్ కూడా పీజీ కోర్సు కూడా పెట్టారు ఇది. అరణ్య పర్వము అవి కూడా కొన్ని మేము పీజీ చేసాము. పీజీ చేసినప్పుడు మాకు సబ్జెక్ట్ ఉండేది. తర్వాత నేను మళ్ళీ స్పెషల్గా ఇవి ఆధ్యాత్మిక గ్రంథాల మీద రీసెర్చ్ చేశాను. సీనియర్ సిటిజన్స్ అయితే దీనికి మహాభారతం అయితే అతను మొదట్లో ఈ టీటీడీ వాళ్ళది తయారు చేయడానికే వాళ్ళకి 25 years పట్టింది. 15 volumes మహాభారతం. అయితే మొదట్లో మేము అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నాం అందరి దగ్గర. చేసుకుంటే ఒక ఆయన అయితే ఫస్ట్ సెట్ ఆయనకే ఇచ్చాము. ఇక్కడ రాగానే మొత్తం ఆయన అయితే ఒక 100 rupees కట్టి అప్పుడు బుక్ చేసుకొని ప్రతి నెలకి ఒకసారి ఫోన్ చేసేవాళ్ళు. ఫోన్ చేసి ఏమ్మా నేను బతికుండంగా వస్తుందా అది అని. అట్లా రాగానే ముందు ఆయనకే ఫోన్ చేసి చెప్తే ఆయన పెద్ద ఆయన 70 years ఆయన వచ్చి తీసుకొని పోయి వాళ్ళ మిస్సెస్కి ఫోన్ చేసి అమ్మ కొబ్బరికాయను పూలు అన్నీ రెడీగా పెట్టు, నేను తీసుకొని వస్తున్నాను మహాభారతం అని చెప్పి తీసుకొని వెళ్ళి పూజ చేసిన తర్వాత కనీసం ఒక 2 నెలలు 3 నెలల్లోనే సగం చదివేశాను అని మళ్ళీ వచ్చి చెప్పెళ్ళారు ఆయన. అట్లా కనీసం అప్పటి నుంచి ఇది మొదలుపెట్టినప్పటి నుంచి కొన్ని వేలు అమ్ముంటాం. చూస్తున్నారు కదా, బుక్స్ అనేది మనకి కోటిలో స్టూడెంట్ కి సంబంధించిన పుస్తకాలే కాదు, ఆధ్యాత్మిక సంబంధించిన పుస్తకాలు కూడా ఉంటాయి. ఇక్కడ చూస్తున్నాం చాలా బుక్స్ ఉన్నాయి. శ్రీ రమణ శ్రమలేఖలు అని చెప్పేసి బుక్స్ ఉన్నాయి. ఇంకా దైవజ్ఞ, ఖర్జూర మృతము, అన్ని స్మృతి ముక్తాఫలము, ఇంకా భగవద్గీత, మహాభారతం. ఏంటంటే స్టూడెంట్స్ కూడా ఏంటంటే దాని మీద పీజీ చేసే వాళ్ళకు కూడా ఒకటి అరణ్య పర్వం అనే దాని మీద స్టడీ చేయడానికి కూడా మహాభారతం అనే బుక్ ని స్టూడెంట్స్ కూడా దాని మీద స్టడీ చేయడానికి కూడా వస్తున్నారు ఇక్కడికి. ఈ స్టాల్ అంతా కూడా ఏంటంటే ఓన్లీ ఆధ్యాత్మిక సంబంధించిన బుక్స్ ఉన్నాయి. ఇంకొంచెం ముందుకు వెళ్దాము, ఇంకేమేమి బుక్స్ ఉన్నాయో చూపిస్తాను మీకు నేను. మరి మరొక స్టాల్లో ఉన్నాం, మనము సార్తో మాట్లాడదాము ఇక్కడ ఎలాంటి బుక్స్ ఉంటాయి ఏంటి అనేసి. నమస్తే సార్. ఓకే సార్, మీ దగ్గర ఎలాంటి బుక్స్ ఉంటాయి, ఏమేమి? అంటే మా దగ్గర ఇప్పుడు హై స్కూల్ బుక్స్ ఉంటాయి, ఇంటర్, డిగ్రీ, ఎంసీఏ, ఎంబీఏ, బీటెక్ ఆర్ మెడికల్ బుక్స్, ఓల్డ్ అండ్ న్యూ బుక్స్ అన్ని అవైలబుల్ ఉంటాయండి మా దగ్గర. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బుక్స్ ఉంటాయి. స్టూడెంట్స్ అరైవింగ్ ఎలా ఉంటుంది సార్ మీ దగ్గర? కొన్ని బుక్స్ మారిపోయినా ఉంటాయి కదా, ఎక్కడ దొరికాయి మా దగ్గర దొరికే అవకాశాలు ఉంటాయి. కొన్ని సిలబస్ మారుతాయి, కొత్త బుక్స్ అవైలబుల్ మార్కెట్లో
ప్రింట్ కాదు. అలాంటి బుక్స్ కూడా మా దగ్గర దొరికే అవకాశాలు ఉంటాయి. కొంతమంది మధ్య తరగతి పిల్లలు ఉంటారు, పూర్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి మీరేమన్నా ఫైనల్ గా వాళ్ళు బిల్డింగ్ దగ్గర వాళ్ళకి ఏమైనా కన్సెషన్ లాంటివి ఏమైనా ఇస్తుంటారా? సార్ నేను అంత ఇవ్వలేను అది అంటే, సరే నేను కూడా ఆ స్టేజ్కి వచ్చిన కాబట్టి అతనికి చాలా తక్కువ ఇచ్చాను. ఆ అబ్బాయి కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఈ స్టాల్ ఎప్పటి నుంచి ఉంది? ఈ స్టాల్ వచ్చేసి నేను 85 నుంచి ఉన్నాను, ఈ ఫీల్డ్లో ఉన్నా. 85 నుంచి. సరే ఇంకొక విషయం చెప్పండి, ఇక్కడికి వచ్చి స్టూడెంట్స్ కొనడమే కాకుండా మీకు కాల్ చేసి ఫలానా బుక్ ఉందా అంకుల్, నేను రేపు వస్తాను, ఆ బుక్ తెప్పించండి, ఇట్లా అడిగే స్టూడెంట్స్ ఉంటారా? మేము అందరికి ఏం చేస్తామంటే విజిటింగ్ కార్డ్స్ ఇస్తాం అందరికి. ఏదైనా అవసరం అంటే ఫోన్ చేయండి, మీరు ఉందో లేదో అనుకుని కనుక్కొని కూడా ఇక్కడ రావచ్చు అని చెప్తాము. వేరే షాప్లో పోతే ఒకటే స్టాల్ ఉంటుంది, అక్కడ లేకుంటే రేపు రామనే అవకాశం ఉంది. మా దగ్గర అలాంటి అవకాశం ఉండదు. ఒక షాప్ మా దగ్గర లేకుండా పక్క షాప్లోకి తెచ్చి వాళ్ళకి అరేంజ్మెంట్ చేసి మొత్తం సెట్ ఇస్తాం మేము. థ్యాంక్ యూ. మీరు ఎప్పుడైనా కోటి వచ్చి బుక్స్ తీసుకున్నారా? ఎలా అనిపిస్తుంది ఇక్కడ బుక్స్? మంచిగానే ఉంటాయి. ఇక్కడ ఏమైనా బుక్స్ కొన్నారా మరి మీరు ప్రీవియస్గా ఏమన్నా? ఇక్కడ లాస్ట్ ఇయర్ మా సిస్టర్కి 10th టెక్స్ట్ బుక్స్ తీసుకున్నాం. ఇక్కడ కంపారిజన్ ఎలా ఉంది రేట్లు? కొత్త దానికి 1500 అలా ఉంటే ఇక్కడ ఆఫ్ ఉంటుంది 700. అంటే ప్రైస్ విషయంలో హ్యాపీ ఉంటుంది. మిడిల్ క్లాస్ వాళ్ళకి కొంచెం యూజ్ ఉంటుంది అంటారు. థ్యాంక్ యూ. ఎల్కేజీ నుంచి డాక్టరేట్ వరకు, మరి చందమామ కథల నుంచి భగవద్గీత వరకు, కొత్త పుస్తకమైన సిలబస్ మారిన ఓల్డ్ బుక్ అయినా సరే, చిన్న పిల్లల దగ్గర నుంచి ప్రొఫెసర్స్ వరకు ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ కోటి బుక్ స్టాల్స్ కి రావాల్సిందే. అంటే సబ్జెక్ట్ పరంగా కాకుండా చిన్న పిల్లల స్టోరీ బుక్స్ ఎక్కువ డిమాండ్ గా ఉంది. తర్వాత హ్యారీ పాటర్ అని ఇలాగా, తర్వాత టింకిల్ యాస్టిక్స్ ఇలాంటివన్నీ కామిక్ బుక్స్, తర్వాత టెక్నికల్ బుక్స్, ఇంజనీరింగ్ బుక్స్, కాంపిటేటివ్ బుక్స్, టెస్ట్ పేపర్స్, కాంపిటేటివ్ డిక్షనరీస్ ఎక్కువగా, టెస్ట్ పేపర్స్, డిక్షనరీస్ ఎక్కువ, అట్లాస్, స్కూల్ అట్లాస్, జీకే, జనరల్ నాలెడ్జ్ ఇలాంటివన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. మా దగ్గర ఎక్కువ కాంపిటీషన్ బుక్స్ చాలామంది వచ్చి తీసుకుంటూ ఉంటారు. వెల్ నోన్ బుక్ షాప్ ఇన్ హైదరాబాద్. చూసారు కదా, మరి ఇక్కడ చూస్తున్నాము అన్నీ కూడా చిన్న పిల్లలకు సంబంధించిన బుక్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. పిల్లలు ఏంటంటే మోరల్ స్టోరీకి చాలా ఇష్టపడుతూ ఉంటారు. సిండ్రెల్లా ఉంది, వన్స్ అపాన్ ఏ టైమ్, హితోపదేశ, గిలివర్ ట్రావెల్స్. గిలివర్ ట్రావెల్స్ నాకు తెలిసి చాలా మంది గుర్తుంటుంది ఈ బుక్. సో కోటిలో ప్రతి పుస్తకం కూడా మనకు దొరుకుతుంది. ఆ పుస్తకం లేదు, ఈ పుస్తకం లేదని ఏమీ లేదు, ప్రతి ఒక్క బుక్ కూడా దొరుకుతుంది. ఇంకా నేను కొంచెం ముందుకు వెళ్ళి ఇంకా చూపిస్తాను మీకు. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, నా పక్కన కొన్ని బుక్స్ ఉన్నాయి, నవల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. కమింగ్ టు అబ్రహాం లింకన్. నవల్స్ అంటే చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. మియన్ క్రాఫ్ట్, మాస్టర్, చాలా ఉన్నాయి నవల్స్ ఇక్కడ. ఆటోబయోగ్రఫీస్ ఉన్నాయి, యోగి అండ్ ఆటోబయోగ్రఫీ ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్, గాంధీ ఉంది. కమింగ్ టు ఎండమూరి వీరేంద్రనాథ్ గారి బుక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చాలా వరకు. సో శ్రీశ్రీ గారు రాసిన మరో ప్రస్థానం, ఖడ్గ సృష్టి. కమింగ్ టు హియర్ బుచ్చిబాబు గారి బుక్స్ కూడా చాలా మంది ఫేమస్ కదా. బుచ్చిబాబు, చివరికి మిగిలేది. నెక్స్ట్ కవిత సంపుటి, అమృతం కురిసిన రాత్రి, దేవరకొండ బాలగంగాధర్ తిలక్, పాకుడు రాళ్ళు, డాక్టర్ రావురి భరద్వాజ్ గారు, టెంపో రావు, మెరిసేదంతా మేలిమి కాదు. మరి ఏం మెరుస్తుంది, ఏం మేలిమి కాదు. నాకు తెలిసి చాలా మంది బుక్స్ ఈ నవల్స్ అన్ని చాలా మంది చదువుతూ ఉంటారు. ఎంత డిజిటల్ ప్రపంచం అయినప్పటికీ కూడా అండి, పుస్తక ప్రియులు ఎక్కడ తగ్గలేదు, ఈ నవల్స్ చదివే వాళ్ళు తగ్గలేదు, అలానే చిన్నపిల్లల స్టోరీస్ చదివే వాళ్ళు కూడా ఎక్కడ తగ్గలేదు. ఇందాక విన్నాం కదా, సార్ చెప్పారు కదా, చిన్నపిల్లలు చాలా స్టోరీ బుక్స్ చదవడానికి కూడా బాగా ఇక్కడ ఇంట్రెస్ట్ చూపిస్తారనేసి. కమింగ్ టు నవల్స్, అక్కడి నుంచి ఇక్కడ దాకా చూసుకుంటే ప్రతి ఒక్క పుస్తకం కూడా నేను అన్ని చూపిస్తాను మీకు ఈరోజు. ఇంకొంచెం ముందుకు వెళ్దాము, ఫుట్పాత్ పైన కూడా ఎలాంటి బుక్స్ ఉన్నాయో చూద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి మ్యామ్. ఇప్పుడు కోటి బుక్ సెంటర్ అనేది చాలా ఫేమస్ కదా హైదరాబాద్ సిటీలో, ఓల్డ్ బుక్స్ కి న్యూ బుక్స్ కి కూడా. సో ఇక్కడ మీకు ఎలా అనిపిస్తుంది బుక్ స్టాల్స్కి వచ్చినప్పుడు? ఇంతకుముందు కూడా మీరు వచ్చారా? ఏమేమి బుక్స్ ఇక్కడ తీసుకున్నారు? మేము చదువుకుంటున్నప్పటి నుంచి ఇప్పుడు జాబ్ చేసేంత వరకు ఈ కోటి అనేది నాకు ఎన్నో బుక్స్కి హెల్ప్ చేసింది. అండ్ నౌ ఐఎమ్ ఏ టీచర్, నేను టీచర్ జాబ్ చేస్తున్నాను. విలేజ్లో ఉండే పిల్లలకి మనీ అవైలబిలిటీ ఉన్న వాళ్ళకి కొనుక్కోవడానికి రిసోర్స్ లేదు కాబట్టి నేను ఇంత దూరం వచ్చి వాళ్ళ కోసం జేఈ మెయిన్స్, ఐఐటి వాళ్ళ కోసం బుక్స్ పర్చేస్ చేయడానికి ఇంత దూరం ట్రావెల్ చేసి 100 కిలోమీటర్స్ నుండి వచ్చి ఇక్కడ పర్చేస్ చేస్తాను. దేవరకొండ
దేవరకొండ నుంచి ఇక్కడికి వచ్చి పిల్లలకి వాళ్ళకు ఐఐటి బుక్స్, నీట్ బుక్స్ అవి కొనుక్కెళ్ళడానికి ఇంత దూరం వచ్చాను. అక్కడ ప్రైసెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈవెన్ తో అది మనకు కావాల్సిన టైప్ ఆఫ్ బుక్స్ కూడా దొరకవు. సో ఇక్కడ రేంజ్ వెరైటీస్ ఎక్కువ, సో మనకు కావాల్సింది ఈజీగా దొరుకుతుందని అంత దూరం నుండి ఇక్కడ రావాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ బుక్ దొరికేస్తుందా ఇక్కడ? డెఫినెట్ గా అవును, తిరిగినప్పుడు మీకు ఎస్ డెఫినెట్ గా ఏదో ఒక చోట ఖచ్చితంగా అంటే నాకు ఏది కావాలో నేను ఐ హావ్ పర్చేస్డ్ ఎవ్రీథింగ్ హియర్. థ్యాంక్ యూ. కోటి బుక్ స్టాల్స్కి వచ్చారు కదా మీరు. కోటి బుక్స్కి ఫేమస్ అని తెలుసు కదా? తెలుసు. సో ఇక్కడ ఎలాంటి బుక్స్ దొరుకుతాయి? మీరు ఇప్పుడు ఏ బుక్స్ కొనడానికి వచ్చారు ఇక్కడికి? మేము డిగ్రీ 4th సెమ్ బుక్స్ కొనడానికి వచ్చాము. చిన్నప్పుడు ఎప్పుడైనా వచ్చావా నువ్వు కోటి బుక్స్? ఇదే ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైమా? ఏం చదువుతున్నావు? డిగ్రీ సెకండ్ ఇయర్. డిగ్రీ సెకండ్ ఇయర్. నువ్వెన్నిసార్లు వచ్చావు కోటి బుక్స్? 10 times. 10th టైం అనుకుంటా. ఎక్కువ షాపింగ్ వస్తుండే, కొన్నిసార్లే బుక్స్ కొనడానికి వస్తుండే. సో ఒక విషయం చెప్తావా, బయటకి ఇక్కడికి ప్రైసెస్ ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? ఉంటుంది. ఎంత డిఫరెన్స్ ఉండొచ్చు? బయట నార్మల్ ఇట్లా బుక్ స్టోర్స్లో ఎక్కువ వాళ్ళు దాని మీద ఉన్న రేట్కి ఒక 10% డిస్కౌంట్ ఇస్తారు. ఇక్కడ అయితే కొంచెం ఒక 50% అయినా 60% అయినా ఇవ్వడానికి రెడీ ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము ఉప్పల్ నుంచి వచ్చాము. సో కాన్ఫిడెంట్గా ఇక్కడ దొరికేస్తుంది వెళ్ళాలని వచ్చారు. నువ్వేం చదువుతున్నావు? బీకామ్ ఫైనల్ ఇయర్. బీకామ్ ఫైనల్ ఇయర్. థ్యాంక్ యూ. సార్ మీ దగ్గర ఓన్లీ నోట్ బుక్సే కదా? వెయిట్ కి ఎలా మీరు ఛార్జ్ చేస్తారు? కేజీ ఎంత? క్వాలిటీని బట్టి రేట్స్ ఉంటాయి. రఫ్ క్వాలిటీ ఏమో 90 రూపీస్ ఉంటుంది, 80 రూపీస్ ఉంటుంది కేజీ. వైట్లో ఏమో 110 ఉంటుంది, 100 ఉంటుంది, 120 ఉంటుంది, 130 ఉంటుంది. స్పైరల్ బైండింగ్ బుక్స్ అయితే ఎన్ని వస్తాయి? అవి పీస్ వైజ్ ఉంటాయి. పీస్ వైజ్ ఉంటాయి. ఎంత అండి స్పైరల్ బైండింగ్ ఎంత? అది ఒక 300 పేజ్ వచ్చి 90 రూపీస్ పడుతుంది. ఒక 500 పేజ్ వచ్చి 120 రూపీస్ పడుతుంది. ఇంకా పెన్స్ ఉంటాయి హోల్సేల్. దగ్గర మేము 20 years అవుతుంది బుక్ షాప్ పెట్టి. చాలా ఫస్ట్ షాప్ మాది కోటిలా మొత్తానికి. డిస్కౌంట్స్ ఏమైనా పెడతారా మీరు? లేదు, ఆల్రెడీ డిస్కౌంట్ ఉంటుంది. 100 రూపీస్ ఇక్కడ పెన్ ప్యాకెట్. థ్యాంక్ యూ. వెల్కమ్. సో వ్యూవర్స్ చూసారు కదా, చిన్నపిల్లల కథల పుస్తకాల దగ్గర నుంచి ఆధ్యాత్మిక పుస్తకాలు చూపించాను, మరి నవల్స్ చూసాము, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కూడా బుక్స్ చూసాము, రైల్వే, బ్యాంక్, ప్రతి ఒకటి కాదు, 2 కాదు. ఈ కోటి బుక్ స్టాల్స్ అనేది ఇప్పటి నుంచి కాదు, గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఈ బుక్స్ అనేవి దొరుకుతున్నాయి. పాత బుక్స్ కాదు, కొత్త బుక్స్ కాదు, ప్రతి పుస్తకం కూడా దొరుకుతుంది. మరి ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఒక మంచి పుస్తకం అనేది ఒక మంచి ఫ్రెండ్ లాంటిది అంటారు. ప్రపంచమంతా డిజిటల్ మయంగా మారినా కూడా పుస్తక ప్రియులు పుట్టుకొస్తూనే ఉంటారు. వీడియో జర్నలిస్ట్ త్రినాథ్తో నవీన, సుమన్ టీవీ.